నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. అయితే కొంతకాలంగా రాష్ట్రంలో మల్లన్నకు సంబంధించి మరియు కవితకు సంబంధించిన ఇష్యూ అయితే నడుస్తుంది. దానిపై మనతో మాట్లాడడానికి ప్రతాప్ సింగ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ మల్లన్న దురుసుగా మాట్లాడిండు కవిత పైన, ఆడోళ్ళ మీద ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. అలాగే కవిత అనుచరులు వెళ్ళేసి మల్లన్న ఆఫీస్ మీద దాడి చేయడం, దాన్ని ఎట్లా చూస్తారు మీరు? చూడండి, మల్లన్న వ్యాఖ్యలు తెలంగాణ సభ్య సమాజం ప్రదర్శించుకునేలా ఉన్నాయి. ఎందుకంటే నేను చెప్పడం ఏంటంటే, రాజకీయాలు వేరు, వ్యక్తిగత దూషణలు వేరు. వ్యక్తిగత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కుమార్తెను చూడకుండా మరి వ్యక్తిగత దూషణకు వెళ్ళడం, మహిళల పట్ల అట్లా మాట్లాడడము అది అమానుషం. ఈ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఇట్లాంటి నేను చీఫ్ పాలిటిక్స్ నాయకుడు నేను ఎప్పుడు ఎవరిని చూడలేదు. కాంగ్రెస్ నుంచి కూడా పొన్నం గారు స్పందించారు దీని మీద. తెలంగాణలో ఆడవాళ్ళకు ఉన్న ప్రాధాన్యత ఏ రాష్ట్రంలో లేదు, అలాంటివి ప్రాధాన్యత ఇస్తున్న వాళ్ళకు మల్లన్న చేసి తప్పన్నట్టుగా మాట్లాడారు. దాన్ని ఎట్లా మల్లన్న ఇట్లా తిడితే నేను సీఎం అవుతానని, ఈ వ్యక్తిగత దూషణ చేస్తే నేను సీఎం అవుతానని కానీ ఆయన కలగంటున్నాడు. ఇట్లా కాదు సీఎం అయ్యేది. సీఎం అవ్వాలంటే నలుగురితోటి కలుపుకుంటూ పోవాలి. ఏ పార్టీ మహిళా నాయకురాలైనా సరే అసభ్యంగా మాట్లాడకూడదు. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలు దీన్ని హర్షించారు.